శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, సూపర్ 6 పై ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. శృంగవరపుకోట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ని మీ ముందు ఉంచుతాను. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట అసెంబ్లీ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కోళ్ల లలిత కుమారి పోటీ చేశారు, వైసీపీ నుంచి శ్రీనివాసరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి 38,790 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటూ ఉన్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలకు కోళ్ల లలిత కుమార్ ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. ప్రతి గ్రామానికి తారు రోడ్లు వేయిస్తానని చెప్పారు. అలాగే ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్లు అందిస్తాను అంటూ హామీ ఇచ్చారు. ఎస్కోట, కలింగడ్డ విస్తరణ పనులు చేపడతామంటూ హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. అక్కడ గిరిజనులు ఇంకా డోలీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి అంటే, గర్భిణులను తీసుకుని వెళ్ళాలి అంటే డోలీలో మోసుకుని వెళ్లాల్సి వస్తుంది. చిన్న చిన్న గ్రామాలకు కనెక్టివిటీ లేదు. దీంతో గర్భిణీలను డోలీల్లో తరలించాల్సి వస్తుంది. అది వాళ్ళకి ప్రాణాపాయంగా మారుతుంది చాలా సందర్భాల్లో. దీంతో రోడ్డు కనెక్టివిటీని పెంచాలి అని జనం కోరుకుంటూ ఉన్నారు. ఇక ఎస్కోట ఏరియా హాస్పిటల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వసతులు లేమి వెంటాడుతూ ఉంది. అక్కడ డాక్టర్లు లేరు, వైద్య పరికరాలు లేవు. దీంతో రోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక రోడ్లు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ఎస్కోటలో సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. సోంపురం జంక్షన్, వేపాడ రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. పేదలకు విద్య, వైద్యానికి ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కుకు ఆమోదం లభించడం, ఎంఎస్ఎంఈ పార్కుతో 45,000 మందికి అక్కడ ఉపాధి లభించే అవకాశం ఏర్పడుతుంది. అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేయించడం, అలాగే సైడ్ డ్రైన్లు, సీసీ, బీటీ రోడ్లకు శంకుస్థాపనలు చేయడం, ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటి? ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంలో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. గిరిజన ప్రాంతాల్లో ఇంకా అభివృద్ధి చాలా అవసరం. ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఎమ్మెల్యే భర్త కోళ్ల రాంప్రసాద్ హవా నియోజకవర్గంలో ఎక్కువగా కనిపిస్తోంది అనే చర్చ జరుగుతోంది. అలాగే పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉండటం మైనస్గా కనిపిస్తోంది. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 4.8% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 11.9% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 64.3% మంది జనం చెప్తున్నారు. బాగా లేదు అంటున్న వారి సంఖ్య 16.7%గా ఉంది. అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య 2.4%గా ఉంది. అంటే దగ్గరగా 19% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంది. 81% మందిలో సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది అంటున్నారు. బాగుంది అని 46% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 30.5% మంది అంటున్నారు. బాగాలేదు అని 8.5% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య ఏదీ లేదు, 0గా ఉంది. అంటే కేవలం 8.5% మందిలో మాత్రమే కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే మిగిలిన జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు జనం ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు ఈ నియోజకవర్గంలో చూద్దాం. చాలా బాగుంది అని 2.6% మంది అంటున్నారు.
బాగుంది అని 39% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 41% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 12.3% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 5.1% మంది జనం చెప్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారంటే చాలా బాగుంది అని ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పడం లేదు. బాగుంది అని 15.4% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 25.6% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 48.7% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10.3% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.7% మంది జనం చెప్తుంటే బాగుంది అని 12.8% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 59% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 17.9% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 2.6% మంది జనం అంటున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7.7% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 20.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 53.8% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 15.4% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 2.6% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 48.7% మంది జనం చెప్తుంటే కావు అని 15.4% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 12.8% మంది జనం చెప్తుంటే తెలియదు అని 23.1% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తి అవుతుంది అని 20.5% మంది జనం నమ్ముతున్నారు. కాదు అని 41% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 20.5% మంది జనం అంటున్నారు. తెలియదు అని 17.9% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 7.7% మంది జనం చెప్పారు. పెరగలేదు అని 56.4% మంది జనం అన్నారు. పెరిగి ఉండొచ్చు అని 25.6% మంది జనం చెప్పారు. తెలియదు అని 10.3% మంది జనం అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 15.4% మంది జనం నమ్ముతున్నారు. రాదు అని 33.3% మంది జనం అనుకుంటున్నారు. రావచ్చు అని 48.7% మంది జనం అభిప్రాయపడుతున్నారు. తెలియదు అని 2.6% మంది జనం చెప్తున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 7.7% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 28.2% మంది చెప్పారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 64.1%గా కనిపిస్తోంది. ఇవి శృంగవరపుకోట నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.